హలో అండి, ఈరోజు వీడియోలో గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. అందులోకి మెంతులు, మిరియాలు, జీలకర్ర ఈ మూడు కూడా సమపాళ్ళల్లో తీసుకొని దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద చక్కగా దోరగా వేగి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని చల్లార్చిన తర్వాత పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఇలా విడిగా వేయించుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో కలుపుకుంటే పులిహోరలో ఈ పల్లీలు మెత్తబడకుండా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి, ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో మనం తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగువ, పసుపు యాడ్ చేసుకోవాలండి. తాలింపు మొదట్లోనే మనం ఇంగువ వేసుకుంటే మాడిపోతుంది, కాబట్టి కొద్దిగా తాలింపు వేగిన తర్వాత వేసుకుంటే మంచి సువాసనగా ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు పూర్తిగా వేగిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మనం చింతపండు పులుసుని ఉడికించుకోవాలండి. పులిహోరకి చింతపండు పులుసు చిక్కగా పిండుకోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి నేను చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నానండి. చింతపండు పులుపు అనేది విరిగి పులిహోర మంచి రుచిగా అనిపిస్తుంది. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. చిన్న మంట మీద చింతపండు పులుసు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఈ పులుసు బాగా చల్లారిన తర్వాత మనం పులిహోర కలుపుకుందాము. దీనికోసం నేను 1/2 కేజీ వైట్ రైస్ తీసుకున్నానండి. అన్నం పొడి పొడిగా ఉంటే పులిహోర బాగుంటుంది. అందులోకి ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా మనం వేయించుకున్న పల్లీలు, తాలింపు, తర్వాత ఉడికించుకున్న చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలానే మనం కలుపుకొని తింటే మామూలు పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మనం ప్రసాదం పులిహోర తయారు చేసుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్లో మనం వేయించి పొడి చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా వేయకూడదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.